తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కింజరాపు ఫ్యామిలీ జాక్పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. బాబాయ్ అచ్చెన్నాయుడికి రాష్ట్ర కేబినెట్లో బెర్త్ దొరికింది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకుని కేబినెట్లో చోటు కల్పించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్న ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులందరికీ నిరాశ తప్పలేదు. ఒకే కుటుంబానికి 2 పదవులు ఇవ్వడంపై సీనియర్లు గురుగా ఉన్నారు. ఇదేం న్యాయం అని లోలోన రగిలిపోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో అనేక జిల్లాలకు 2 చొప్పున మంత్రులు ఉన్నారు. కానీ రాష్ట్రానికి ఉత్తర సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు మాత్రం ఒక్క మంత్రి పదవే ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఈ జిల్లా నుంచి పదవులు ఆశించిన సీనియర్ ఎమ్మెల్యేలు నిరాశకు గురయ్యారు. శ్రీకాకుళం ఎంపీగా 3వసారి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రి పదవి లభించింది. అదేవిధంగా అసెంబ్లీకి వరుసగా 6 సార్లు ఎన్నికైన రామ్మోహన్ నాయుడి బాబాయి అచ్చెన్నాయుడికి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒకే కుటుంబానికి మంత్రి పదవులు ఇస్తారా, ఇతర సామాజిక వర్గాలను పట్టించుకోరా అనే ప్రశ్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లా నుంచి ప్రధానంగా కోన రవికుమార్, బెందాలం అశోక్, గౌతు శిరీష మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలో కీలక వెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి కాకుండా మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆశించారు. ఒకే కుటుంబం నుంచి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారని జిల్లా నేతలు అనుకున్నారు. అయితే పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో 2 చోట్ల ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులు ఇచ్చేశారు. పార్టీ పట్ల విధేయత, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని పలువురు సీనియర్లు భావించారు. అయితే కింజరాపు ఫ్యామిలీకే చంద్రబాబు పెద్దపీట వేశారు. అందువల్లే జిల్లాలో మరో ప్రధాన సామాజిక వర్గమైన కాళింగులకు మొండి చేయి చూపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి కష్టకాలంలో ఎదురొడ్డి పనిచేసినందుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆమదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ ఆశలు పెట్టుకున్నారు. గతంలో విప్గా పనిచేసిన అనుభవంతో ఈసారి తనకు కేబినెట్లో బెర్తుంటుందని భావించారు. కేంద్ర కేబినెట్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడికి అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్లో తప్పకుండా కాళింగులకు చోటు దక్కుతుందని, ఆ కోటాలో తనకే మంత్రి పదవి వస్తుందని భావించారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన బెందాలం అశోక్ కూడా మంత్రి పదవిని ఆశించారు. కాళింగుల్లో తామిద్దరిలో ఒకరికి తప్పకుండా కేబినెట్ బెర్త్ లభిస్తుందని ఆశపడ్డారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాళింగ సామాజిక వర్గానికి 3 చోట్ల ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. కానీ ఎన్నికల్లో ఒకరే విజయం సాధించారు. గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంకు శాసనసభలో అత్యున్నతమైన స్పీకర్ పదవిచ్చి గౌరవించారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన దువ్వాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇచ్చాపురంలో ఓడిపోయిన పిరియా సాయిరాజు భార్య విజయ్కు జడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చింది. టెక్కలి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలైన పేరాడ తిలక్కు రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. జిల్లాలో ప్రధానమైన వెలమ సామాజిక వర్గంతో సమానంగా వైఎస్ఆర్సీపీ హయాంలో కాళింగులకు పదవుల విషయంలో ప్రాధాన్యం దక్కింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.